अस्मद्गुरुभ्यो नमः। नमाम्यहम् अस्मद्गुरुभ्यो नमः। नमाम्यहं गुरुन्नित्यं सर्ववेदान्तपारगं सूर्यश्रीवेङ्कटाक्षिञ्च లోకకళ్యాణకారకం. బంధువులరా, మా తాతగారులలో ఇంకొక ఆయన ఆ రోజుల్లో 1960s వరకు కూడా ఊళ్ళో కానీ బయట కానీ ఏమన్నా న్యాయశాస్త్ర సంబంధమైన సమస్యలు అలాంటి వచ్చినప్పుడు లాయర్లకి, ఇన్స్పెక్టర్లకి, అలాగే కానిస్టేబుల్స్కి, ఊళ్ళో కరణాలు, ప్రెసిడెంట్ ఇలాంటి వాళ్ళకి సలహాలు చెప్తుండేవారు. లీగల్ మ్యాటర్స్లో చాలా సున్నితంగా ఆలోచించి చెప్తుండేవారు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంచేతంటే ధర్మరాజు విషయంలో ధర్మాధర్మ పరిపాలన అని చూసుకున్నట్టయితే వారు జ్ఞాపకం వస్తుంటారు. అది వారికి కూడా సాదరంగా, వినయంగా దాసోహం సమర్పిస్తూ, వారు మా చిన్నతనంలోనే వారు పరమపదం చేరుకున్నారు. అప్పటికి నాకు 12-13 సంవత్సరాలు ఉంటాయి. అంటే సుమారు 60 సంవత్సరాల కిందటి వారు. అది అందుకని జ్ఞాపకం చేసుకుంటూ, ధర్మాధర్మ నిర్వహణ ఎలా ఉండాలో ద్రౌపదీదేవి విరాటుని సంస్థానంలో, అంటే విరాటుడున్న సభ లోపల మాట్లాడుతుంది 10 శ్లోకాలు. ఇది ద్రౌపది శోకంగా మాత్రమే చూడకండి. న్యాయాన్యాయములు చెప్తున్నది, ధర్మాచరణ చెప్తోంది. వీటన్నిటికీ కూడా సాక్ష్యం సాక్షాత్తుగా ధర్మరాజు. అది విశేషం ఇక్కడ. అది జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు ఒక చోట. ఆమె అంటుంది, నైవ ధర్మై నవ దానై న గురూపసేవయ ప్రాప్నువంతి తదా ధర్మం యథా కార్యానుపాలనాత్. బాబు, నువ్వు ధర్మాన్ని ఆచరించడం అన్నది కార్య అనుపాలనాత్. ఒక పని చేసేటప్పుడు ఆ నియమం నువ్వు జాగ్రత్తగా పాటించు. కార్య అనుపాలనాత్. ఒక కార్యక్రమాన్ని చేయడంలో విశేషం ఉంటుంది. ధర్మం అక్కడ నువ్వు సక్రమంగా ఆచరించు, జాగ్రత్తగా చూసుకో. ఎందుకని? కేవలము నైవ ధర్మై. ఏదో ధర్మశాస్త్రం చదివేశానండి, ఇండియన్ పీనల్ కోడ్ అంతా నాకు బట్టి ఉంది, ప్రయోజనం లేదు. అక్కడ ధర్మ సూక్ష్మాలు చెప్పారు, పద్ధతి చెప్పారు, కానీ వాటికి సంబంధించి ఎన్నో ఉంటాయి తేడా. అది అందుకని. అలాగే నవదానై, దానముల చేత. ధర్మ సూక్ష్మాలంటే సరదాగా ఓసారి మా ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకి వచ్చిన సందేహాన్ని వాళ్ళ టీచర్లు చెప్పలేకపోతే, వాళ్ళంతా ఒక ఏజ్ గ్రూప్, వాళ్ళు 30-32. ఓసారి ఎందుకో మాట వస్తే క్యాంటీన్లో ఉండగా మాట్లాడుతుంటే నేను దాన్ని చటుక్కుని సమాధానం చెప్పా. మన ఇళ్ళకి కాంపౌండ్ వాళ్ళు 6 అడుగుల ఎత్తు కంటే ఎక్కువ ఉండదు. హాస్టల్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, లేదా జైళ్ళకి కానీ మాత్రమే ప్రత్యేకమైన అధికారము, ప్రత్యేకమైనటువంటి ఆ మాట తెచ్చుకున్న తర్వాత, పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే 6 కంటే ఎత్తైన గోడలు కట్టాలి. ఇది ఎందుకండి? కోట్లు ఖరీచేసే బిల్డింగ్ కట్టుకుని పెద్దది కట్టిన నష్టం ఉంది అనుకుంటున్నారు పిల్లలు. ఎలా మీ మాస్టర్ చెప్పలేదా అంటే, లేదండి, అసలు ఆ మాట ఎత్తుకోలేదు. దానికి దాసుడు సమాధానం చెప్పాడు. ఏమిటో తెలుసిన? 1940 ప్రాంతంలో, కుంభకోణం ప్రాంతంలో ఒక దొంగ కన్నం వేస్తున్నాడు. ఇది గోడకి. ఆ గోడ కాస్త కుప్పకూలి వాడి మీద పడి వాడు మరణించాడు. ఆవిడ మహాతల్లి, అప్పట్లో సుప్రీంకోర్టు లేదు, ప్రీవీ కౌన్సిల్ అని ఉంది, అక్కడికి వెళ్ళింది కోర్టుకి. వాళ్ళు విచారణ చేసి సరే కాంపెన్సేషన్ ఇప్పించారు. వాడు దొంగ అని తెలుసును, కానీ మా ఆయన రోడ్డు మీద పోతూ ఉంటే గోడ కూలిందండి అంత ఉరుకుంది ఆవిడ. పాపం తెలివితేటలు.
ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు. ఏమిటది? భారతదేశంలో సాధారణ మానవుడి ఎత్తు 5.5-6 అడుగులు ఉంటుంది కనుక కాంపౌండ్ వాల్ ఎత్తు సరైనటువంటి అధికార నిర్ణయం లేకపోతే, అలాంటిది లేనట్టయితే ఎత్తు కట్టడానికి వీల్లేదు, 6 అడుగుల మించి కట్టడానికి వీల్లేదు. నువ్వు ఎన్ని ప్రాకారాలు కట్టుకో, ఎన్ని అంతస్తులు కట్టుకున్న గోడది. ఇది ఇది మాకు ఒక తాతగారు లాయరు. అలాంటి అంటే ధర్మ సూక్ష్మాలు ఎంత తమాషాగా ఉంటాయి. అది ఇండియన్ పీనల్ కోడ్ చదివితే దాంట్లో దొరక్కపోవచ్చు. ఇలాగనమాట. ఇలాంటివి అంచేత నైవ ధర్మై నవా దానై, దానాలు చేసినందువల్ల ఈ ఫలితాలు ఉంటాయి పురాణాలు చెప్పారు. వాటి వల్ల కూడా ఒక్కోసారి దానం చేసావు సరే, దానం ఎవడికి ఇవ్వాలో వేదంలో చెప్పాడు. 5 రకాల వాళ్ళని చెప్పాడు. ఋషిగోత్రుడికి ఇవ్వాలి, లేదా ఋషిగోత్రుడు కాకపోతే సద్బ్రాహ్మణికి ఇవ్వాలి, తండ్రి దగ్గర విద్య నేర్చుకున్న వాడికి, తండ్రి లేనట్టయితే తల్లిని ప్రేమగా వాడికి ఇలా చెప్పుకుంటూ వరుసగా లిస్టు చెప్పాడు అక్కడ. అంటే దానివల్ల కుదరదు. నా వాదానై నా గురువుపసేవయ్య, నేను గురువును సేవించానండి, నాకు అన్నీ తెలుసును, ఏం ప్రయోజనం? అక్షర పరిగ్రహం జరుగుతోందంతే, అంతరార్థం నీకు తెలియదే, అంటే ధర్మం నీకు తెలియదు. అది అందుకని ప్రాప్నువంతి తదా ధర్మం యథా కార్యానుపాలనాత్, నీవు ఆచరించే విధానంలో దోషాలు లేకుండా ఉండే ధర్మం ఏదుందో అది వీటి వల్ల రాదు, నీ సాధనలోనే తెలుస్తుంది. ధర్మరాజు అలాంటివాడు. క్రియాయాం అక్రియయాంచ ప్రాపణే పుణ్యపాపయో, క్రియ సక్రమంగా చెయ్యి, పుణ్యం లభిస్తుంది. చెయ్యకూడని విధానంగా చెయ్యకూడని చేసిన పాపం వస్తుంది కదా. అంతేత ప్రదాయాం సృజ్యమానాయాం పురా ఏతద్ ఉదాహృతవా. మనువు సృష్టించే వేళ మనుధర్మశాస్త్రంలో ఆయన చెప్పాడు, కార్యము అకార్యము ఇవి ఏ కర్మల వల్ల పుణ్యపాపాలు వస్తాయి చూసుకో. ఇది విశదంగా మనువు బాగా చెప్పాడు. దీనికి సంబంధించి ఋగ్వేద మంత్రం మళ్ళీ ముందు చెప్పుకుంటాం. ఏతత్వ మానుషా సమ్యక్ కార్యం ద్వంద్వతయా భువి అస్మిన్ సునీతే దుర్నీతే లభతే కర్మజం ఫలం. అదే భావం ఇంకోలా చెప్పింది. నీతి పాటించిన అవినీతి ఉన్న దానివల్ల ఏ ఫలితాలు రావాలో అవే వస్తాయి తప్ప నేను ధర్మాత్ముడిని బోర్డు కట్టుకున్నంత మాత్రం రాదు. అందుకని మానుష అంటే మానవ సంతానం అని అర్థం. అంచేత గుర్తుపెట్టుకో. అంచేత ఏతత్వ మానుషా సమ్యక్ కార్యం ద్వంద్వతయా భువి అస్మిన్ సునీతే దుర్నీతే లభతే కర్మజం ఫలం. అంతేకాదు కళ్యాణకారి కళ్యాణం, పాపకారి పాపకం, తేన గచ్చంతి సంసర్గం స్వర్గాయవ నరకాయవ. స్వర్గానికి నరకానికి నీకోడికి సంబంధం ఎలా వస్తుంది? ఇదే అంటే స్త్రీ గనక ఒక ఆవేశంలో ఉండి 2-3 సార్లు ఒత్తి చెప్పడం జరుగుతుంది అక్కడ. అలాగే సుకృతం దుష్కృతం వాపి కృత్వా మోహేన మానవ, మోహపడి సుకృతము చేస్తాడు, ఫలితం ఉంటుందని. మోహపడి దుర్మార్గమని తెలుసున్నా కూడా తప్పు చేస్తాడు. ఇలాంటి వాటి వల్ల పశ్చాత్తాపేన తప్యత స్వబుద్ధ్యా మరణం గత. అందుకని అలాంటి వాడు ఏం చేస్తాడు? మరణం పొందుతున్న వేళ అది తెలుసుకుని పశ్చాత్తాపడతాడు అంతే. కానీ నరకం మాత్రం తప్పదు, అదల్లాగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఏవముక్త్వా వరం వాక్యం విససర్జ శతక్రతుం శక్రః అస్య ఆపృచ్ఛ బ్రహ్మాణం దేవరాజ్యం అపాలయత్. ఇది ఋగ్వేదంలో మళ్ళీ చెప్పుకుంటాం. ఇలాంటివన్నీ చెప్పే బ్రహ్మగారు మనువు కూడా ఇంద్రుణ్ణి రాజ్య పరిపాలన చెయ్యి అని అప్పచెప్పారయ్యా. యథోక్తం దేవదేవేన బ్రహ్మణ పరమేష్ఠిన తథాత్వమై రాజ్యేంద్ర కార్యాకార్యే స్థిరోభవ. ఇది గుర్తుపెట్టుకో. అంటే ధర్మరాజు అలాంటివాడే. అలాంటి ధర్మరాజు నీ దగ్గర సేవకుడిగా ఉన్నాడు. అంటే ఎలాగా అంటే నీకు సంచాలకుడిగా ఉన్నాడు, సెక్రటరీ అంటే కార్యదర్శిగా ఉన్నాడు. అలాంటి వాడిని
జాగ్రత్తగా చూసుకో. ఇది ధర్మరాజుకి కూడా హింటు. అలాగే ధర్మరాజు మళ్ళీ ఇదే సమయంలో ద్రౌపదీదేవికి సమాధానం చెప్తూ స్త్రీ ధర్మాలు కూడా వివరించాడు. అది విశేషం. ఇది ఎందుకని ధర్మరాజు ధర్మవిధుడు అని చెప్పడంలో ఇంత ఉంటుంది. ఆమె చెప్పిన మాటలన్నీ నిజమే, కానీ నువ్వు స్త్రీ ధర్మం పాటిస్తున్నావా, అది చూసుకున్నావా అని అడుగుతాడు. కాబట్టే ధర్మరాజు చరిత్ర కూలంకషంగా చదివితే, అర్థం చేసుకుంటే మనకి ధర్మమునందు బుద్ధి నిలబడుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ, నిజమే. మరి రాముడి చరిత్ర తెలియని వాళ్ళు ఎంతమంది ధర్మబద్ధంగా ఉంటున్నారండి? ఉండట్లేదు. అంచేత వీళ్ళంతా కూడా ధర్మాన్ని పాటించిన వాళ్ళు. అది గమనించండి. నాస్తి స్త్రియా కశ్చిత్ యజ్ఞ నా శ్రాద్ధం నాప్యపోషణం. కోపాలు వస్తాయేమో ఆడవాళ్ళకి. చెప్తున్నాడు, నాయన స్త్రీలు ప్రత్యేకించి యాగములు చేయడానికి వీలు లేదు. స్త్రీలు యాగము చేసే భర్తతో కలిసి ఉండి చేయాల్సి ఉంటుంది. మా ఊళ్ళో కొంతమంది పురోహితులు వస్తుండేవారు పెళ్ళిళ్ళకి. మా తాతగారు చేయించేవారు, వేరే వాడు చేసేవారు. వాళ్ళు ఓ జాకెట్ కూడా ఇలా బొడ్డో దోపుకు వస్తుండేవారు. మాకు అర్థమయ్యేది కదా ఏమిటి అని చెప్పి. ఆ తర్వాత మా తాతగారు చెప్పారు, లేదు నాయన, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు భార్యతో కలిసి రావాలి పురోహితుడు. ఒక్కోసారి ఆవిడ లేకపోవచ్చు, ఒక్కోసారి ఆవిడ జీవితంలోనే లేకపోవచ్చు, వెళ్ళిపోయింది పైకి. అందుకని అలాంటి వాళ్ళు పెళ్ళి చేస్తే మంచిది కదా. అందుకని భార్య పక్కనున్న భావన చూపించడం కోసం ఇలా వస్తారు రా నాయన, పత్ని సమేతంగానే ఉండాలి. ఇది చెప్పుకొచ్చారు ఆయన. అగో అదంటున్నాడు. అంచేత యజ్ఞము కానీ శ్రాద్ధకర్మ కానీ ఈ మధ్యన ఆడవాళ్ళు కూడా మేము పెట్టేస్తున్నామండి, మగాళ్ళు చేయటం లేదు. ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఇవన్నీ కూడా ఒక 70 ఏళ్ళ నుంచి మొదలయ్యాయి. ఒక సంస్థ ఉండేది బెంగాల్లోను. అవే తద్దినాలు ఎందుకు బల్లేక అన్నారు, బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చాయి. దాంతో 50 ఏళ్ల లోపల వంశాలు ఆగిపోయాయి. అప్పుడు ఆ సంస్థ పేరు మార్చుకున్నారు, తద్దినాలు కూడా పెట్టచ్చు, పెట్టండి అందగురుకున్నారు. పాపం ఏం చెప్తాం. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి. చెట్లు నరికితే గొడ్డల్ని తిట్టకండి. ఆ గొడ్డలిలో ఉన్న హ్యాండిల్ ఎక్కడి నుంచి వచ్చింది? కట్టే ఆ చెట్టు నుంచే వచ్చింది. దీనికే సంస్కృతంలో ప్రాస్తావిక శ్లోకం, కుఠారమాలికాన్ దృష్ట్యా కంపతి తరవోవని. అడవిలో ఒకడు గొడ్డళ్ళని మాలగా చేసుకు వెళ్ళిపోతున్నట్ట. అన్ని గొడ్డళ్ళు చూసేసరికి చెట్లన్నీ గతగతగత వణుకుతున్నాయట. ఒక్క చెట్టు ఉంటేనే ఆయన ఎవడో వస్తుండగా పాపం హెలికాప్టర్లోనే వస్తాడు మహానుభావుడు. ఆ రోడ్డు అంతా చెట్లు కొట్టేస్తారు. అది జరిగేది చాలా కాలం. అలాంటి ప్రమాదం ఇన్ని గొడ్డళ్ళు వేసుకొస్తారంటే ఒక ముసలి చెట్టు నవ్వందిట, కంగారు పడకండిరా, మామకో నాస్తి కిం భయం, మనవాడు దాంట్లో లేడు కదా. అంటే మనవాడంటే ఈ చెట్టు తాలూకు కొమ్మ దాంట్లో లేదు కదా, ప్రమాదం లేదు. అంటే మన సమాజము, మన వ్యవస్థ పతనమయ్యిందంటే కారణం ఎవడిదో తప్పు పట్టకండి. మన దగ్గర నుంచే పతనానికి హేతువులు మొదలవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్నట్టు ఒక్కసారి కేశముద్దుల నరసింహశాస్త్రి గారిని, ఆర్షధర్మశ్రీ అంతటి పేరు ఆయన, రేడియోలో లెసన్స్ వచ్చేవి. ఆయన కూడా ఈ శ్లోకం ఒకసారి ప్రాస్తావిక శ్లోకం చెప్తే 8వ తరగతిలో ఉండగా నేర్చుకున్నాం. అది విశేషం. అంచేత అలాంటిది ఏమిటి? నాస్తి స్త్రియా కశ్చిత్ యజ్ఞ నా శ్రాద్ధం నాపి ఉపోషణం. నిరాహారంగా ఉండడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అది వాళ్ళకి లేదండి. ఉపవాసం అంటే అర్థం ఉపసమీపే వాసం, భగవద్ధ్యానంలో ఉండాలి. మరి ఎంతమంది ఆడవాళ్ళు ఉపవాసం చేస్తున్నామని చెప్పి జడలు విరబోసుకుంటూ కూర్చుంటారండి. ఎక్కడైనా ప్రార్థన చేసినా, అర్చన చేసినా జడ చక్కగా ముడేసుకోవాలి. ఆధునిక డ్రెస్సెస్ కూర్చోకూడదు. ఎక్కడ సాంప్రదాయమైన దుస్తులు ధరించాలి. ధరించి పుష్పాలు చక్కగా పెట్టుకోవాలి, జడ ముడి వేసుకోవాలి, జడైనా వేసుకోవాలి. ఏమిటో విరబోసుకుని ఆఖరికి కాళికా ఉపాసన, లక్ష్మీ ఉపాసన అంటే జడ వేసుకుని క్యాలెండరే పెట్టుకుంటారు. అన్యాయం. జడ విరబోసుకుంటే హనుమంతుడు అడిగాడు పాపం, ఏమ్మా మీ ఆయనకి దూరం అయ్యావా, మీ వాళ్ళకైనా కష్టం వచ్చిందా అన్నాడు. శ్లోకం చదివినాడు. ఇది నియమం. ఏం చెయ్యం అంచేత చెప్తున్నాడు, నాపి ఉపోషణం యాచ భర్తరి శుశ్రూష స్వర్గాయ అవి. అంటే భర్తరి శుశ్రూష అనగానే మీరు కంగారు పడతారు, ఏమిటి సేవ చేస్తూ కూర్చోవాలని. కాదండి, అక్కడ
పితా రక్షతి కౌమారే వగైరా చెప్పినప్పుడు న స్త్రీ స్వాతంత్రమర్హతి అంటే అర్థము స్వతంత్రం అంటే విచ్చలవిడితనం కాదు, స్వతంత్ర తనను తాను రక్షించుకునే స్థితిలో స్త్రీ ఉండడానికి వీల్లేదు, రక్షణ బాధ్యత మగవాడిదే. అలాగే ఇంకో మాట ఉంది, కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్న చోట కార్యేషు దాసి ఉంది, పీకల దాకా కోపం వస్తుంది. పని మనిషిగా ఉండమని చెప్పలేదమ్మా. అక్కడ కూడా బాధ్యత ఎవరిది? మగవాడిదే. భర్త యొక్క గుణములు చూచి ఆనందపడి ఈమె అతనికి సేవ చెయ్యకుండా ఉండలేను ముర్రో అని చెప్పి దాస్యము. సేవకురాలు వేరు, దాసి వేరు. దాసి అంటే గుణములకి లొంగిపోయి వేతనము లేకుండా చేసేది ఆవిడ, పరిచారిక, డబ్బులు పుచ్చుకు చేసేది. అందుకనే లక్ష్మణస్వామి అన్నాడు, గుణై దాస్యముపాగత. రాముడికి నేను తమ్ముణ్ణే, కానీ నేను రాముణ్ణి దాసుడిగా సేవిస్తా. ఎంచేత ఆయన గుణములు చూచి ఉండబట్టలేక నేను ఉండలేను, అది దాసి. అలాగే హనుమంతుడు కూడా సీతమ్మతో ముందు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? నేను చాలా గొప్పవాడిని, రాముడికి చాలా స్నేహితుడు, నాకు బాగా తెలుసును, ఎంత వాగాడు పాపం. దూతోహం రామస్య అన్నాడు. సీతమ్మని చూసిన తర్వాత మాట మారిపోయిందండి. దాసోహం కోసలేంద్రస్య, ఇది దాసి శబ్దానికి అర్థం. అలాగే కార్యేషు దాసి కరణేషు మంత్రి, మిగిలిన అర్థాలు మనం చూసుకోవచ్చు. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి. అంచేత భర్తృన్ ప్రతి అనన్యభావ శుశ్రూష పుణ్యలోకం వ్రజంచుత. అతడు దుర్మార్గుడైనా కానీ వెనకాల పడమని చెప్పటంలే. ఒక్కసారి లోపాముద్రను చూడండి. బ్రహ్మాండమైన బిల్డింగ్ కావాలంటే సరిగ్గా ఎప్పుడైతే ఇనపముక్క వేడిగా ఉందో సుత్తేసి కొట్టమని సామెత. అలాగే చెప్పింది అగస్త్యుల వారికి కూడా అని జాగ్రత్తగాను. సమయం ఉంటుంది దానికి, అది పద్ధతి అన్నమాట. భర్తృన్ ప్రతి అనన్యభావ శుశ్రూష పుణ్యలోకం విజంతి. క్షమ ధర్మాహి అనుత్తమ. ఇంకా ధర్మము లక్షణాలు చెప్తాడు, అది ఇంకో భాగంలో మళ్ళీ చెప్పుకుందాం. మరి అంతవరకు సెలవు, స్వస్తి.